అందరికీ నమస్కారం. ఈరోజు ఉల్వకట్టు తయారు చేసుకుందాము. దీనికోసము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 పావుల నూనె పోసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్లు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 4 ఉల్వలు నానబెట్టుకొని ఉడకబెట్టుకుంటే దాని మీద వాటర్ వస్తుందన్నమాట. అదే ఉల్వకట్ట అంటారు. దాంతోటే ఇప్పుడు చారు చేస్తున్నాం అన్నమాట. దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. అది వేగంగానే కొంచెము ఉల్లిగడ్డ వేసేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూను. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై కావాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ రావాలి ఉల్లిపాయలు. తర్వాత 2 టమాటాలు కట్ చేసుకున్న ముక్కలు వేసేసుకోవాలి. ఇవి బాగా మగ్గనివ్వాలి. మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. 3 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. దొడ్డుప్పు వేసుకోవాలన్నమాట. కట్టులో కొంచెం ఉప్పు ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి. ఉల్వలు ఉడకబెట్టేటప్పుడు మనం ఉప్పు వేస్తామన్నమాట కొంచెము, అందుకని ఉప్పు చూసి వేసుకోవాలి. ఇక్కడ ధనియాల పొడి వేస్తున్నాను నేను. ఈ ఉల్వకట్టు బొక్కలకు చాలా బలము, బోన్స్ బాగా గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇది కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు ఉల్వకట్టుని పోసేసుకోవాలి. కట్టు పోసుకున్న తర్వాత చింతపండు 100 గ్రామ్స్ నానబెట్టి పెట్టుకున్నా నేను. అది పులుసు తీసి ఇందులో పోసేయాలి. తర్వాత కొన్ని వాటర్ కూడా కలుపుకోవాలి. వాటర్ కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా ఇక్కడే చూసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇది కొబ్బరి పొడి వేస్తున్నాను అనమాట. 2 టీ స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ బాగా ఉంటుంది, ఉల్వకట్టు మంచిగా అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు ఒక 10 to 12 మినిట్స్ మరగనివ్వాలి సిమ్లో పెట్టేసి. ఉల్వకట్టు రెడీ అయిపోతుంది. ఈ ఉల్వకట్టు తినడం వల్ల మన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉండకుండా ఉంటాయి. రెగ్యులర్గా పీరియడ్స్ వస్తుంటాయి అన్నమాట. ఉల్వచారు 15 డేస్కి ఒకసారి తింటూ ఉంటుంటే. అయితే ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాము. చల్లుకున్న తర్వాత మసలనివ్వాలి. మసలిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఉల్వకట్టు మీరు కూడా తయారు చేసుకొని తినండి. హెల్త్కి చాలా మంచిది. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉల్వకట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆడవాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఉల్వకట్టు. ఇప్పుడు ఇది ఆరబెట్టిన అన్నంలో సర్వ్ చేసుకుంటున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.